వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ కనీసం నెలకు 9,000 రూపాయలకు పెంచాలి. ఏపీఆర్పీ విశాఖ జిల్లా కమిటీ నిరసన కార్యక్రమంలో నాయకుల వ్యాఖ్య. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. మన్యం బంద్కు మద్దతునిస్తూ అఖిల భారత గిరిజన సంఘాల డిమాండ్. త్వరలో ఆన్లైన్ ఆటోమేటిక్ చలానా విధానాన్ని ప్రవేశపెట్టనున్నాం. రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, పేరుకుపోతున్న ఫైళ్లు, రెడ్ టేపిజంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులు, అధికారులు వేగం పెంచాలని, ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఆఫీస్లో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని, వివిధ శాఖల్లో ఈ ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న క్రమంపై ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహెసివ్గా, కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా విని చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్, వీఆర్ బోరోయింగ్ అదర్ మైండ్స్. సో ఐ వాంట్ టు అవాయిడ్ దాట్. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి. వీళ్ళంతా రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99లో అయ్యాను, 2014లో అయ్యాను, 2019లో అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క some of the departments are defunct, some of the programs are derailed. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా
3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 మంత్స్ నుంచి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే CAGR ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే, సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ, సేమ్ బ్యూరోక్రసీ, సేమ్ రిసోర్సెస్, బట్ డిఫరెన్స్ ఈస్ 4 times, 5 times. అంటే CAGRలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మొన్న నేను చూపించాను. ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హ్యాస్ గ్రోన్ 15 times. అదే వెస్ట్ బెంగాల్ హ్యాస్ గ్రోన్ 4 times. 95, 2024. అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి. 95 కాదు, 97% ఫ్లడ్ వాటర్, గంగానది నీళ్లు. గుజరాత్లో నీళ్లు లేవు, మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకనే ఈసారి మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అవి కూడా ఇప్పుడే CS గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. దీంట్లో కూడా 5 years ఒక యాంగిల్, 1 year బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్లియర్ కట్ టార్గెట్స్. ఇదిలా ఉండగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని శాఖలతో జరిగిన సమీక్ష సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించేందుకే అని స్పష్టం చేశారు మంత్రి. ఈ మేరకు అమరావతిలో విలేకరుల సమావేశంలో సమీక్ష సమావేశ వివరాలను మంత్రి పార్థసారథి వివరించారు. సమావేశం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశం చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎడ్యుకేటివ్గా, అందరికీ ఉపయోగకరంగా, రాష్ట్ర అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఈ సమావేశం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలు ఎన్నో ఆశలతో, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంస పరిపాలన కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వారి ఆశల్ని సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో, కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థని ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే, ఫైల్స్ క్లియరెన్స్ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్తో, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం
వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరుకు అనుకుంటాను, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తడం జరిగింది చెప్పేసి మనం చేస్తాను. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. వారు కొన్ని లీగల్గా సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు, మన దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు. వాటన్నిటినీ కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి, ఏదైనా సరే లీగల్గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో దురుసుగా వ్యవహరించకూడదని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఏపీఆర్పీఏ విశాఖ జిల్లా కమిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆప్రా ప్రధాన కార్యదర్శి ఎస్కే హుస్సేన్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే పెన్షనర్స్ కి కనీస పెన్షన్ నెలకు 9,000 రూపాయలతో పాటు పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ డేట్ లేకుండా అందరికీ హైయర్ ఆప్షన్ పొందేందుకు అవకాశం కల్పించాలని, ఈపీఎఫ్ పెన్షనర్కు జీవిత భాగస్వామికి సంపూర్ణ వైద్య సేవలను అందించాలని కోరారు. హైయర్ ఆప్షన్ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసి అర్హులైన పెన్షనర్లకు గౌరవప్రదమైన జీతాన్ని అందించాలన్నారు. ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి దీనబంధు అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు యువిఎస్ఎన్ వర్మ, రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ రావు, సేల్ నాయకులు ఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 1400 రోజులు పైగా పైసలకు ధర్నా జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ వాళ్ళు చేస్తున్న ధర్నా కాదు ఇది. పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళగా మన ఆంధ్రప్రదేశ్ గర్వం అని చెప్పి మన స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టుకోవడానికి నెలకు సంఘం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. దీంట్లో ఏంటో మనం మన గురించి అడుగుపోయింది పోతే సోదరులు 1995లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కనిపిస్తుంది. దేశాన్ని పైకి తీసుకెళ్లిపోయారు గొప్పోళ్ళు అనుకున్నటువంటి చిదంబరం గారు కానీ లేదు మన్మోహన్ గారి దేశంలో ఈ పెన్షన్ రావడానికి కారణం ప్రపంచ బ్యాంక్ తాలూకా సలహాలు కూడా ఉన్నాయి. అదేంటి అనొచ్చు మీరు ఉన్నట్టు పెన్షన్ అలాంటి పెన్షన్ కావాలని ట్రేడీలు కోరి కానీ
ఈ ధర్నా కార్యక్రమం ప్రధానంగా ఏంటంటే ఢిల్లీలో మేము మా ఏఐసి పిలుపు అంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో 11, 12, 13 తేదీల్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి మద్దతుగా ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు 9,000 మినిమం పెన్షన్ ఇవ్వాలని, దానికి డిఏ అనుసంధానం చేయాలని చెప్పేసి, అలాగే భార్యాభర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, అందరికీ హయ్యర్ పెన్షన్ అవకాశం కల్పించాలని, తీసేసిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. మేము ఈ బడ్జెట్లోనైనా మనకు కనీస పెన్షన్ మీద ప్రస్తావన వస్తుందని చెప్పేసి ఎంతో కొంత పెంచుతారనే ఉద్దేశంతో మేము ఇచ్చేసాము. కానీ ఇంతవరకు తెలియదు. మాకు మొత్తం మా కార్పస్ అమౌంట్గా 8,08,000 కోట్ల రూపాయల మంది ఉంది. దానికి సంవత్సరానికి 55,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది. కానీ పెన్షన్ రూపంలో మాకు ఇస్తున్నది కేవలం 15,000 కోట్ల రూపాయలే. మిగతా అమౌంట్ మొత్తం కార్పస్ అమౌంట్లో కలుస్తుంది. కాబట్టి మాకు ఈరోజు గవర్నమెంట్ ఒక రూపాయి పైసా సాయం చేయకుండా లేకుండా కూడా మాకు వచ్చే ఆదాయమే వడ్డీ ఇచ్చినా మాకు సరిపోతుంది. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది అంటే కనీస మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని చేసి కోరుకుంటున్నాము. ఏ రాయితీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం లేకుండా మా డబ్బులు మాకు ఇచ్చేస్తున్నాము. మేము మామూలుగా అడగట్లేదు. మేము ప్రతి నెల ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చాము. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లు చాలామంది 4,000, 3,000 ఇస్తున్నారు. మాలో చాలామందికి 75 లక్షల మందిలో 35 లక్షల మందికి కేవలం 1,000 రూపాయల కన్నా తక్కువ వస్తుంది. ఇది మాత్రం అన్యాయం. ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాము. మేము మినిమం పెన్షన్ 9,000 పెంచాలని చెప్పేసి కనీసం గవర్నమెంట్ 2014 ముందు రాకముందు ఈ బీజేపీ గవర్నమెంటే మేము వచ్చినట్టయితే 3,000 రూపాయలు ఇచ్చి దానికి డిఏ అనుసంధానం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కనీసం ఆ రూపాయి 9,000 పెంచాలని చెప్పేసి అలాగే డిఏ అనుసంధానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కొంటున్నాను మిత్రులారా. విశాఖ లలిత నగర్లోని లలితాపీఠంలో బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వర్ల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య ఆశస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి హాజరయ్యారు. స్వామి పర్యవేక్షణలో కుర్తాలపీఠ పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలిత కామేశ్వర్లకు పూజాధికాలు అభిషేకాలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన గురు పూజోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. తొలిసారిగా లలిత కామేశ్వర్ల కళ్యాణం తమ పర్యవేక్షణలో జరగడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వర్ల కళ్యాణోత్సవం సందర్భంగా పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం, పండ్ల రసాల అభిషేకంతో పాటు అన్నాభిషేకాన్ని కూడా నిర్వహించడం, మంగళ స్నానం శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. భక్త మహాశైలారా, కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో 79వ బ్రహ్మోత్సవాలు మన విశాఖ లలితాపీఠంలో జరుగుతున్నాయి.
దాంట్లో భాగంగా మొన్న అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు నిన్న ఉదయం విశేష ద్రవ్యాలతో శ్రీ కామేశ్వరులకు మంగళస్నాన మహోత్సవం జరిగింది. నిన్నటి సాయంకాలం అంగరంగ వైభవంగా శ్రీ లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమం, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం, అమ్మవారి ప్రవర, స్వామివారి ప్రవర మరియు స్వామివారికి అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం, గుడజీరక ధారణ కార్యక్రమం, కన్యాదాన కార్యక్రమం, అదేవిధంగా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణాంగంగా జరిగాయి. అయితే విశాఖపట్నం లలితాపీఠంలో ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, సాధారణంగా ఒకసారి ప్రతిష్ఠ అయిన తర్వాత మూల విగ్రహానికి కళ్యాణం జరగడం మరెక్కడా ఉండదు. మరేం చేస్తారయ్యా ఎక్కడైనా అంటే ఉత్సవర్లకు మాత్రమే, ఉత్సవమూర్తులకు మాత్రమే కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్సవమూర్తులకు కళ్యాణం జరగగానే మూలమూర్తికి కూడా మాంగళ్యధారణ, అక్షతారోపణ కార్యక్రమం కూడా జరగడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. కాబట్టి ఈ కార్యక్రమం కూడా నిన్న చక్కగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమంగా లోపల ఉండేటువంటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి 200 కిలోల అన్నంతో మరియు పరిమళమైనటువంటి విశేషమైన పదార్థాలతో అమ్మవారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ అన్నాన్ని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద రూపంతో ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఈనాటి సాయంకాలం అమ్మవారి యొక్క ఎదురుగ్గా అందరూ స్త్రీమూర్తులంతా కలిసి సౌందర్యలహరి పారాయణం చేయబోతున్నారు. అదేవిధంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి డోలోత్సవం కార్యక్రమం జరుగుతుంది. డోలోత్సవం అంటే ఊంజల సేవ, దాంతోపాటు సహస్ర దీపాలంకార సేవ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తున్నారు. రేపటి రోజు ముఖ్యమైనటువంటి విశేషమైన కార్యక్రమం రేపటి రోజు. ఎందుకంటే గురుస్థానాలు చాలా చోట్ల ఉంటాయి, కానీ ఈ లలితాపీఠం ఒక గురువు గారు స్థాపించింది కాబట్టి ఆ గురు పూజా మహోత్సవాన్ని కూడా రేపటి రోజు ఉదయం జరుగుతుంది. దాంతోపాటు రేపటి రోజు సాయంకాలం ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని తమ భుజస్కంధాల మీద అలా ఊరేగింపు అంటే ఊరికి ఎరింగింపు, ఉత్సవం గ్రామోత్సవంగా మేము కూడా అమ్మవారిని మా భుజస్కంధాల మీద మోయాలి అనుకునేటువంటి ప్రతి భక్తులు రేపటి సాయంకాలం 5:30 కల్లా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని ఈ పురవీధుల్లో గ్రామోత్సవంగా ఊరేగించి మనం కూడా మన ఆనందాన్ని అమ్మవారితో పంచుకుందాం. అమ్మవారి ఆశీస్సులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులు మనం పొందుదాం. అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. గోల్డెన్ జూబ్లీ పోర్ట్ హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ మేరకు అక్కైపాలెం హాస్పిటల్ వద్ద చేపట్టిన నిరసన ధర్నా 134వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు వీరరాఘవరావు, రామలింగేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడుతూ పోర్టు కార్మికుల ఆరోగ్యాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న టెండర్ల ఆహ్వాన ప్రకటన వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం పోర్టు సొంత నిధులతో అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు. సొంత నిధులతోనే అభివృద్ధి. వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. రద్దు చేయండి. వర్ధిల్లాలి కార్మికుల ప్రైవేటీకరణ ఆపాలి. ఖాళీగా డాక్టర్స్, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి. కూటమి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వర్ధిల్లాలి అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. 134 రోజులుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయొద్దని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున సిఐటి ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా హాస్పిటల్ టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి సిఐటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు
ఈ పోర్ట్ హాస్పిటల్ని పరం చేయడానికి ముఖ్య ఉద్దేశం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 7.5 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వారికి అప్పగించాలని కుట్ర పన్నుతూ ఉన్నారు. కాబట్టి ఈ పోర్ట్ హాస్పిటల్ అభివృద్ధి పేరుతోటి ఈ విధమైనటువంటి కుట్రల్ని వెనక్కి తిప్పుకొట్టాలని చెప్పేసి ఈ ప్రైవేటు పరం చేయకుండా నిలుపుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గతంలో మనం చూసాము, కోవిడ్ సమయంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్ మాత్రమే ప్రజలకి నిర్విరామంగా సేవలు అందించాయి. ప్రైవేట్ హాస్పిటల్ ఈ రోజున ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాయి మనం చూసాం గతంలో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 232 కోట్లతోటి అభివృద్ధి పరం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. మేము యూనియన్గా చెప్తా ఉన్నాము, కేవలం సంవత్సరానికి 5 నుంచి 10 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టి డాక్టర్లని, సిబ్బందిని, మెడికల్ యూనిట్లని, అలాగే నాణ్యమైన మందుల్ని సప్లై చేస్తే ఎంతో సంతోషదాయకంగా అందరూ కూడా ఆరోగ్యం మెరుగుపడతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఏదైతే హాస్పిటల్ ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ టెంట్ కొనసాగుతుందని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరిస్తానన్నది ఎంతోటి అన్ని యూనియన్లు కలిపి 134 రోజులు నిరాధ్యక్ష ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఇది ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అన్ని యూనియన్లు ఇక్కడ రోజుకొక యూనియన్ చొప్పున వాళ్ళ నిరసన తెలియపరుస్తున్నారు. ఈ హాస్పిటల్ ఏంటంటే పనిచేస్తున్న వాళ్ళు పెన్షనర్స్ కలిపి 40,000 మందికి సదుపాయం అందిస్తుంది. ఈ హాస్పిటల్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పోర్ట్ మేనేజ్మెంటు ఒక నిర్ణయం తీసుకొని టెండర్ కాల్ఫర్ చేశారు. ఈ టెండర్ కాల్ఫర్ చేస్తే ఒకే ఒక టెండర్ వచ్చింది. ఆ టెండర్ని ఓపెన్ చేశారు. ఇప్పటివరకు అది ఫైనలైజ్ చేయలేదు. రీటెండరింగ్కి వెళ్తారన్నది ఒక అపోహ ఉంది. దీన్ని విరమించుకున్నంత వరకు కూడా అన్ని యూనియన్లు ఇక్కడ నిరాధ్యక్ష చేయాలన్నది ఒక పట్టుదలతో ఉన్నాము. దీనివల్ల కార్మికులకి పనిచేస్తున్న వాళ్ళకి కాదు, రిటైర్ అయిన కార్మికులకు కూడా ఈ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దాన్ని పురస్కరించుకొని ఇంతకుముందు మనం ప్రైవేట్ చేసినవన్నీ కళావాణి కానీ కళ్యాణ మండపాలు ఇచ్చినందువల్ల అవి ఏ విధంగా ఉన్నాయో ప్రైవేట్కి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు డబ్బు దండుకోవడానికి వస్తారు తప్ప కానీ మనకి వైద్య సదుపాయం చేయడానికి కాదు. అలాగే కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటల్ పంపించిన అక్కడ బెడ్లు ఖాళీ లేవంటే ఇక్కడికి వచ్చినందువల్ల మన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉంటే 200 పడకలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. అది పోర్టు ద్వారా. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ చనిపోయారు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళు డబ్బుల గురించే వస్తారు. దీన్ని పురస్కరించుకొని మేమంతా కూడా ప్రైవేట్కి ఇవ్వద్దు అనేసి 134 రోజుల నుంచి నిరాధ్యక్ష చేస్తున్నాం. దానిలో ఈ రిటైర్ అయిన పెన్షనర్స్ అందరూ కూడా ఆందోళన చెందుతూ మేమందరం పెన్షనర్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో 48 గంటల పాటు జరగనున్న రాష్ట్ర మన్యం బంద్కు సంఘీభావాన్ని తెలుపుతూ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘ ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సేవా సంఘం, ఐక్యవేదిక విశాఖ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ 1/70 చట్టాన్ని సవరణ వ్యాఖ్యను సమర్థించడం తగదన్నారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టాలను చేయాలని కోరారు. ఈరోజు రేపు జరిగే మన్యం బంద్ను ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు గారు వివరించుకోవాలి. 170 మీద జిందాబాద్ ఆదివాసులు. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ బంద్ ఏదైతే ఏజెన్సీ బంద్ 11, 12 తారీఖుల్లో ఏజెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. అది ప్రధానంగా 170 చట్టము సవరించాలని చెప్పినటువంటి శాసనసభాపక్ష ఈ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను ఒక ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ సవరించాలని చెప్పేటటువంటి పని మధ్యకాలం చేశారు.
దానిలో భాగంగానే ఆదివాసీ సమాజం అంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది. దాంట్లో కొన్ని రాజకీయ పక్షాలు కూడా, ప్రతిపక్షాలు కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మేము ఏదైతే విశాఖపట్నం జిల్లాలో అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గిరిజన ఉద్యోగులుగా, ఆ కుటుంబాలుగా ఖచ్చితంగా ఈ 2 రోజులు జరిగేటటువంటి బంద్కి మా తాగుల యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన ప్రోగ్రాన్ని పెట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో అది ఈరోజు దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటటువంటి చట్టాన్ని సవరించాలని చెప్పేటటువంటిది అది ప్రభుత్వ తాలూకు విధానమా లేదా అతని వ్యక్తిగత అభిప్రాయం అనేది కూడా ఈ రోజుకి చెప్పడం అనేది జరగలేదు. ఖచ్చితంగా చెప్పాలి, ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా మా కుటుంబాలతో అందరితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారాగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు తలపెట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన అన్ని సంఘాల వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అఖిల భారత ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మరి గతంలో చూస్తే కనుక అనేక సందర్భాల్లో కూడాను రాజ్యాంగ హక్కులు ఏదైతుందో కాలరాయబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి కూడాను రోడ్డెక్కి ధర్నాలు చేయడం కానీ అలాగే నిరసన తెలియజేయడం కానీ మన హక్కుగా ఉంది. మరి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ఒక స్పీకర్ పదవిలో ఉన్న ఒక వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నిక్షేపాలని వెలికి తీయాలనే ఉద్దేశంతోనో లేదంటే అక్కడున్న చట్టాలని కాలరాయాలనే ఉద్దేశంతోనో మరి మొత్తానికి తెలియదు. కానీ అక్కడున్న 1/70 చట్టం అన్నది ఆదివాసీ ప్రాంతానికి హక్కుగా ఉంది. అది పటిష్టత కోసం అది ఉంది. అలాంటి సందర్భంలో దాన్ని వెనక్కి తీయాలని, డైల్యూట్ చేయాలన్న ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని మేమందరూ కూడాను ఆదివాసీ ఉద్యోగులు కానీ, సంఘాలు కానీ, ప్రజలు కానీ తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నామండి. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి కూడాను రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలు కానీ, వ్యాఖ్యలు కానీ చేశారో వారందరినీ కూడాను స్టేట్ గవర్నమెంట్ బదలాయింపు చేయడం కానీ, బదనం చేయడం కానీ చేయాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ మరొకసారి రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున మేమందరూ కూడాను ఆదివాసులందరినీ కూడా ఐక్యంపరిచి అటువంటి కార్యక్రమానికి ముందుండి ఈ రాజ్యాంగ హక్కుల్ని పట్టించుకోవడానికి మేమందరూ కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ అమర గాయకులు ఘంటసాల గీతాలు అనితర సాధ్యమని సినీ హీరో కంచర్ల ఉపేంద్ర అన్నారు. గాన గంధర్వుడు ఘంటసాల 51వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్లో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్రబాబు మాట్లాడుతూ గాయకుడిగా, సినీ సంగీత దర్శకుడిగా సినీ రంగానికి సేవలు అందించిన ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలు జీవితాన్ని అనుభవించిన దేశభక్తుడని కొనియాడారు. సినీ నిర్మాత, ఉపకార ట్రస్ట్ చైర్మన్గా డాక్టర్ కంచల అచ్యుతరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి తన పాట ద్వారా గౌరవం తెచ్చిన మహాగాయకుడు ఘంటసాల అని కీర్తించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భాస్కర్ భట్ల సత్యప్రసాద్ శర్మ మాట్లాడుతూ అన్ని వర్గాల వారి హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిన ఘంటసాల అన్ని తరాలకు ఆదర్శప్రాయులని అన్నారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్న తిరుమలరావు అధ్యక్షత వహించిన సభలో వివిధ కళా సంస్థల ప్రతినిధులు బొమ్మిడి సత్యనారాయణ, మధుపాడ రమణి, ఇందిరా సాహిని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. అయితే ఆయన ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. అదే భాగంగా నాలాంటి ఎదుగుతున్న వ్యక్తికి కూడా ఆయన ఎంతో స్ఫూర్తి. ఎందుకంటే ఎంతో ప్రభావితం జనాల మనసులపై కానీ లేదంటే వాళ్ళ హృదయాల్లో కానీ స్థానం సంపాదించుకోవడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని వారిని ఎందుకంటే నేను పుట్టక ముందే ఆయన గురించి ఎన్నో కథనాలు జరిగాయి. సో అవన్నీ నేను మా నాన్నగారి ద్వారా కానీ లేదంటే మా తాతగారి ద్వారా కానీ తెలుసుకోవడం జరిగింది నేను. సో అలాంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిని, అలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ని మనం గౌరవించుకోవడం మన ఆనవాయితీ. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా
మనం గౌరవించుకుంటే, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం హిస్టరీని మర్చిపోకూడదు. సో అలాంటి భాగంలో ఈరోజు నివాళులర్పించడం అనేది జరిగింది. సో ఇలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడు గౌరవం ఇచ్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, మన తెలుగు జాతిని మనం కాపాడుకున్నట్టే అవుతుంది. కాబట్టి మన తెలుగు ఉనికిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. సో అదే భాగంగా కంచెల అచ్యుతరావు గారు కానీ, నేను కానీ ఎప్పుడు మా ఉపగా ట్రస్ట్ కానీ లేదా SSLS క్రియేషన్స్ కానీ ఆ భాగంలో ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ నన్ను ఆహ్వానించి నా చేతుల మీద కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం జరిపించిన తిరుమలరావు గారికి, తదితరుల పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పెట్టినటువంటి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర గారు, ఆయన పాడినటువంటి పాటలు స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి, ఇలాంటి గీతాలు ఎన్నో విప్లవాత్మకమైన గీతాలు పాడితే అప్పటి బ్రిటిష్ వారు ఘంటసాల గారిని జైలు జీవితాన్ని 18 నెలల పాటు జైల్లో పంపించినటువంటి వ్యక్తి. అటువంటి దేశభక్తులైనటువంటి ఘంటసాల గారి పేరుతో ఆయన పాడిన ప్రతి పాట కూడా ఇదే. ఆయన తొలి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఘంటసాల గారు వెంకటేశ్వర గారు. ఈరోజు అటువంటి మహనీయుడి పేరు మీద మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా. ఘంటసాల గారి ప్రాంగణంలో ఒక ఓపెన్ ఆడిటోరియం, ఒక ఘంటసాల గారి పేరుతో ఉద్యానవనం నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఎన్నో, హరిబాబు గారు ఎంపీగా ఉన్నప్పుడు మేము డిమాండ్ చేసాం. రాష్ట్ర మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము డైరెక్ట్గా ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళి చేయడం జరిగింది. మా కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి. ఏవేవో నిర్మాణాలు కూడా పక్కపక్కన జరుగుతున్నాయి. గట్టిగా మనం ప్రశ్నిస్తే ఎక్కడ విగ్రహాన్ని కూడా తొలగించేస్తారని భయంతో మేము దాన్ని కాపాడుకోవడం కోసమే మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ఈ కార్యక్రమానికి సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు గారు విచ్చేశారు. విశాఖ టాస్క్ పోలీసులు విశాఖ గాజువాకలో ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఒరిస్సా నుండి విశాఖ ప్రాంతానికి గంజాయి రవాణా చేస్తున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 124 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వారిని అరెస్ట్ చేశామని క్రైమ్ డీసీపీ మేరీ ప్రశాంతి విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరిలో 8 మంది ఒరిస్సా నుండి గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. నగరంలో ఎవరైనా గంజాయి రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాదం మోపడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద, వాటిని వినియోగించే వారి మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు పొద్దున్న అంటే 11వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 7:30 టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 8 మంది నిందితులు. వీళ్ళలో అందరూ 7 ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి, కోరాపుట్ నుంచి గాంజాని తీసుకొచ్చి ఈ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇదే పోలీసు వారి హెచ్చరిక, వైజాగ్ నగరంలో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగం కానీ వాటి విక్రయాన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదు. సో అలాంటి వాళ్ళ మీద మనం షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం, సర్వేలెన్స్ పెడుతున్నాం, రిమాండ్ పెడుతున్నాం. ఓల్డ్ కేసెస్ ఉంటే వాళ్ళకి బెయిల్ రాకుండా కూడా అడ్డుపడుతున్నాం. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే, అలాగే ఈగిల్ అన్నది కూడా కొత్తగా ఫామ్ చేయడం మీకు తెలిసింది కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్కి మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా కంట్రోల్ రూమ్ 112 కానీ కాల్ చేసి చెప్పినట్లయితే. లేదు మనం కార్డనెన్స్ సర్చ్ చాలా రెగ్యులర్గా చేస్తున్నాం. ఈ ఒక్క 1 మంత్ మనం అదర్ రిలీజియస్ ఫెస్టివల్స్, ఫేర్స్ లాంటివి ఉండడం మినహాయించి మనము జోన్ 1లో ఒక కార్డనెన్స్ సర్చ్, జోన్ 2లో ఒక కార్డనెన్స్ సర్చ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ సిపి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. మనం ఈ రేపు మాఘ పౌర్ణమి అయిపోయిన తర్వాత మళ్ళీ అది కూడా తిరిగి మనం మొదలు పెట్టడం జరుగుతుంది.
న్యాయవాదుల రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని విశాఖ జడ్జి కోర్టు ప్రధాన గేట్ నుండి చౌల్ట్రీ జంక్షన్ వరకు కొనసాగారు. ఈ కార్యక్రమం విశాఖ సేఫ్టీ కౌన్సిల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ బార్ అసోసియేషన్ నేతృత్వంలో నేషనల్ రోడ్ సేఫ్టీ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గాను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకప్రద బాగ్జీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు, న్యాయవాదులు ప్రతిజ్ఞ చేసి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అనేక మంది చనిపోతున్నారని, అదేవిధంగా త్వరలో ఆన్లైన్ ఆటోమేటిక్ చలన విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు రవాణా శాఖ అధికారులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నేను నిర్ధారిస్తాను. నేను రోడ్డు భద్రత పట్ల అంకిత భావంతో శ్రద్ధగా పనిచేస్తాను. ఓకే, స్టార్ట్ చేయండి. విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మీద అవగాహన ర్యాలీ వైజాగ్లో ఉన్న అడ్వకేట్స్ అందరూ పాల్గొంటున్నారండి. ఇది చాలా శుభపరిణామం. మన రోడ్ ట్రాఫిక్ భద్రత మీద అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఇటువంటి ర్యాలీ నిర్వహిస్తే పబ్లిక్కి కూడా రోడ్ ట్రాఫిక్ భద్రత మీద అవగాహన పెరుగుతుంది. మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మన వైజాగ్ నగరంలో ఎవరు చచ్చిపోకూడదు, ఎవరు ఇంజ్యూర్ కాకూడదు. ఈ ఉద్దేశంతో, ఈ లక్ష్యంతో వైజాగ్ సిటీ పోలీస్ ముందుకు వెళ్తున్నారండి. పబ్లిక్ కూడా బాగా సహకరిస్తున్నారండి. మేము లాస్ట్ 8 monthsలో యాక్సిడెంట్ సంఖ్య తగ్గించగలిగాము, మరణాల సంఖ్య తగ్గించగలిగాము. కానీ ఇంకా సంఖ్య తగ్గించాలి. అందుకే ఈ ర్యాలీ వల్ల పబ్లిక్ ఇంకా మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ బాగా పాటిస్తారని, ఉల్లంఘించకుండా పోలీస్కి సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి వైజాగ్ బార్ అసోసియేషన్లో ఉన్న ప్రతి సభ్యుడికి, అడ్వకేట్స్ అందరికీ మా వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ కనీసం నెలకు 9,000 రూపాయలకు పెంచాలి. ఏపీఆర్పీ విశాఖ జిల్లా కమిటీ నిరసన కార్యక్రమంలో నాయకుల వ్యాఖ్య. ⅓70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. మన్యం బంద్కు మద్దతునిస్తూ అఖిల భారత గిరిజన సంఘాల డిమాండ్. త్వరలో ఆన్లైన్ ఆటోమేటిక్ చలానా విధానాన్ని ప్రవేశపెట్టనున్నాం. రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకప్రద బాగ్జీ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.